రాష్ట్రంలో యూరియా కొరత వెనుక 200 కోట్ల అవినీతి ఉందని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వ్యవసాయానికి కావలసిన యూరియాను ప్రభుత్వం రేషన్ ద్వారా పంపిణీ చేయకుండా ప్రైవేటు మార్కెట్ కు ఎక్కువగా తరలించడం బ్లాక్ మార్కెట్ గందరగోళానికి కారణమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలతో పాటు ప్రధానంగా ఈరోజు యూరియాకి సంబంధించి గత కొన్ని నెలలుగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం, చోద్యం చూస్తూ చేతులు ఎత్తేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఈరోజు రైతులకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదు. ఆ సమస్యలన్నింటినీ కూడా ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఈ నెల సెప్టెంబర్ 9వ తేదీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆర్డీఓ కార్యాలయం దగ్గరకు వెళ్ళి అనేక సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నటువంటి యూరియా దగ్గర నుంచి, గిట్టుబాటు ధరల దగ్గర నుంచి, అదేవిధంగా అకాల వర్షాలు పడి పంట నష్టం కానీ, వర్షాభావంతో పంట నష్టాలు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి నష్టపరిహారం కానీ, అర్హులైనటువంటి వాళ్ళకి అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా పోవడం కానీ, వీటన్నిటి మీద నిరసన వ్యక్తం చేసి వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడానికి ప్రతి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి ఆర్డీఓలకు వినతి పత్రం ఇవ్వాలి ఈ నెల 9వ తేదీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ఎప్పుడైతే ప్రకటించామో, మేము ఏ విధంగా అయితే రాష్ట్రంలో ప్రజలకు సంబంధించి, రైతులకు సంబంధించి, రైతుల ఇబ్బందులకు సంబంధించి నిరసన చేయాలి, పోరాటాలు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్న వెంటనే చంద్రబాబు నాయుడులో హడావిడి మొదలైంది. మామూలుగా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఏంటంటే ప్రజలకు అవసరమైనటువంటి పనులు గుర్తించి చేయడం కాదు. ప్రతిపక్షం ఏదైనా సరే గళం విప్పితే వెంటనే దాన్ని అణగదొక్కడానికి చేసేటువంటి ప్రయత్నమే చంద్రబాబు నాయుడికి ప్రాధాన్యత. అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్న సోమవారం రోజు, మొన్నటి రోజు కొంతమంది వెళ్ళి మేము గ్రీవెన్స్ డేలో అర్జీలు ఇచ్చుకుంటాం, మాకు యూరియాకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయంటే రైతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది, నిలువరించడం జరిగింది, నిరోధించడం జరిగింది, అడ్డగించడం జరిగింది. ఇప్పుడు లేనటువంటి పరిస్థితి. దానితో పాటు ఈరోజు మనం 9వ తేదీ అని చెప్పాం కాబట్టి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నట్టుగా సంబరాలు జరుపుకున్నాడు. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నట్టుగా సంబరాలు చేసుకున్నాడు. అది దానికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారనేటువంటిది ఆ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే అందరూ కార్యకర్తలు, నాయకులు వెళ్ళి ఆయన్ని 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నారని చెప్పి ఘనంగా సన్మానించడం, ఆయనకు అభినందనలు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కూడా సాధారణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలాగానే ఆయన కూడా ఒక పుష్పగుచ్చం తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. దానిని ఆయన కోసం వచ్చినటువంటి అధికారులు, ఆయన కోసం వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ దగ్గర ఒక కలరింగ్ ఇవ్వడానికి ఆయన డీజీపీని దగ్గర పెట్టుకుని ఏదో బ్లాక్ మార్కెట్లో పోయేటువంటి యూరియానంతా అడ్డుకట్ట వేయాలని, దానికోసం చర్యలు తీసుకోవాలని దాని మీద ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు ఏది చేసినా సరే ప్రకటనలకు పరిమితం కావడం తప్ప రైతు ప్రయోజనాలను ఆశించి కానీ, రైతు ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో లేకపోవడం, యూరియాకి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే దాని గురించి మాట్లాడకపోవడం, దాదాపుగా 3 నెలలుగా కుంభకర్ణుడి పాత్ర పోషిస్తున్నటువంటి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్న నిన్నటి రోజు బయటకు వచ్చి హడావిడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. దాంతోపాటు ఆయన ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈరోజు ప్రతి వాస్తవిక అంశం మీద, ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాల మీద ప్రజలు కానీ, అనేక వర్గాలకు సంబంధించినటువంటి రైతులు కానీ నష్టపోతున్నటువంటి విధానాల మీద ఈరోజు ఏ రోజు వైఎస్ఆర్సీపీ పోరాటం చేయడానికి ప్రయత్నించినా, ప్రతిపక్షం గొంతు గళమిప్పడానికి ప్రయత్నం చేసినా దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక సిల్లీ గేమ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి అలవాటైపోయింది. అందులో భాగంగా ఈరోజు ఏ రోజైతే మేము దీనికి సంబంధించి ఆర్టీఓల కార్యాలయాల దగ్గరికి వెళ్ళి 9వ తేదీ, ఈ నెల 9వ తేదీ నిరసన తెలియజేయాలనుకున్నామో, దానికి సంబంధించినటువంటి దానిలో ఈరోజు హడావిడిగా ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన అచ్చెన్నాయుడిని మాట్లాడమన్నాం. ఆయన మాట్లాడడం, దాంతోపాటు ఈరోజు యూరియా అంత వచ్చింది, ఇంత వచ్చింది అని చెప్పి ఆయన ఒక ప్రకటన విడుదల చేశాడు. మేము అడిగేది, ఇంత పెద్ద ఎత్తున యూరియా వస్తుంటే రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూటమి పాలన ఈరోజు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు, కాబట్టి మీరు తెచ్చేటువంటిది రైతులకు అందడం లేదంటే ఇది ఎక్కడికి పోతుంది అనేటువంటిది
రైతులు ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈరోజు రైతులు ఇంత సంక్షోభంలో ఉంటే, ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే అచ్చెన్నాయుడు ఏం మాట్లాడతాడు అని అంటే చాలా క్యాజువల్గా ఏమన్నాడంటే, ఆయన ఇప్పుడు మనం ఎవరన్నా ఇంటికి వెళితే బఫేలో ప్లేట్లు తీసుకుంటే క్యూలో కదా వెళ్ళి తింటాము, నేరుగా పోయి తింటామా, కాబట్టి రైతులు క్యూలో నిలబడితే తప్పేంటి అని చెప్పి సెలవు ఇచ్చాడు. ఒక్కసారి ఆయన క్లిప్పింగ్